అందరికీ నమస్కారం అండి. నేను మీ గంటి ఉష. చాలా చాలా కృతజ్ఞతలు. మన పద్య సంపదని తర్వాత తరాలకి పంచడానికి నేనెంత ఆతృతగా ఉన్నానో మీరు అంత బాధ్యతగా స్పందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అంతే, చెయ్యి చెయ్యి కలిస్తేనే ఏ పనైనా కదా! అయితే ఈ రోజున ఇంకొక చక్కటి అర్థవంతమైనటువంటి పద్యం, మన వేమన శతకం నుంచి ఒక పద్యం చెప్పుకుందాం. అది అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, అనువుగాని చోట అధికులమనరాదు అంటే మనకి తెలియని ప్రదేశాలలో వెళ్ళినప్పుడు మన గొప్పని మనం చెప్పుకున్నాం అనుకోండి, అది అవతల వాళ్ళకి తెలియకపోగా, అర్థం చేసుకోకపోగా వికటించే పరిస్థితి ఏర్పడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండుటెల్ల కుదువ కాదు. అంటే ఏంటంటే కొదువ కాదు అంటే కొంచెం ఉండడం అంటే ఒదిగి ఉండడం. కొంచెం ఉండడం అంటే ఇక్కడ క్వాంటిటీలు కాదు. కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు. ఒదిగి ఉండడం పెద్ద నేరం కాదు. దానివల్ల ఏ లోపం జరగదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా కదా! ఎంత పెద్ద కొండని మీరు ఇంత చిన్న అద్దంలో సైతం చూపిస్తున్నాం కదా! అప్పుడు ఎంత కనపడుతోంది? అంత పెద్ద కొండ, అన్ని వేల అడుగుల ఎత్తుండే ఏ కొండ అయినా ఎంత కనపడుతోంది? కొంచెమే ఉంటుంది కదా! ఇందులో కనపడినంత మాత్రాన దాని విలువ, దాని అసలైన పరిమాణం తగ్గిపోతోందా? లేదుగా. అది దాని ఉద్దేశం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అందుకని మనకి తెలియని పరిస్థితుల్లో కానీ, మనమంటే తెలియని పరిస్థితుల్లో కానీ మనం ఎప్పుడూ కూడా గొప్పవారిమని చెప్పుకోవడం తగని పని. దానివల్ల నా ప్రమాదాలు వస్తాయని ఏనాడో వేమన శతకంలో చెప్పారు. ఆయన అతనికి జ్ఞానోపదేశం చేసినటువంటి ఆ పడతి పేరు విశ్వద అభిరామ. అంటే ఎంత చక్కగా పెట్టుకున్నారో చూడండి. విశ్వదాభిరామ వినురవేమ అని అద్భుతమైన పద్యం కదూ. ఈ పద్యాన్ని మనం ఎప్పుడూ మన ఆచరణలో గుర్తుంచుకోవలసిన పద్యం సుమండి ఇది. అంచేత పిల్లలకి నేర్పిస్తారు కదూ.